కొమ్ములు తిరగని మగరాయిళ్ళు కథ. రచన నల్లబాటి రాఘవేంద్రరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఈశ్వరయ్య కాలనీలో ప్రతి నెల ఆ కాలనీ అధ్యక్షులు, సంఘ పెద్దల ఆధ్వర్యంలో భార్యాభర్తలతో సకల జన సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మొత్తం ఆ కాలనీలో అన్ని అపార్ట్మెంట్లు కలిపి 500 కుటుంబాలు. ఆ నెలలో జరిగిన గుసగుసలు, గసగసాలు, లవంగాలు వగైరా వగైరా మొత్తం టాపిక్స్ అన్నీ మాట్లాడేసుకుంటారు ఆ సమావేశంలో. ఒక్కో నెల ఒక్కో టాపిక్ను రైజ్ చేసి దాని మీద చర్చ పెట్టి తద్వారా ఆ పాయింట్లో మంచి చెడ్డల్ని సమీక్షించి, ఒకవేళ చెడ్డ ఉన్నట్లయితే పెద్దలందరూ సమస్య సామరస్యపూర్వకంగా ఉండేటట్లు కొన్ని సూచనలు చెప్పి అవి పుస్తకంలో ఫైల్ చేస్తూ ఉంటారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే తమ తమ ప్రవర్తనలు తదనుగుణంగా సక్రమంగా మార్చుకోవాలి. ఎవరైనా తేడా చేస్తే 10,000 రూపాయల ఫైన్. మిగిలిన మొత్తం భార్యాభర్తల జంటల ఎదురుగా ఈ తప్పు చేసిన భర్తకు గాని భార్యకు గాని వార్నింగ్, అవమానం. దాంతో తలకాయ తీసుకెళ్ళి భర్తలు ప్యాంటు జోబీలో, భార్యలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి అన్నంత ఘోర అవమానం. సరే, ఆ స్థితి భరించలేక ఎవరికి వారే సెట్ అయిపోతూ ఉంటారు. అది ఈశ్వరయ్య కాలనీ సిస్టమ్. అంతా బాగానే ఉంది. ఈ నెల టాపిక్ ఏమిటి అంటే, భార్యల వల్ల భర్తలు పడే కష్టాలు. అధ్యక్షుల వారు తమ పీఠం మీద కూర్చుని ఈ మధ్యనే ట్రిమ్ చేయించుకున్న మీసం సవరించుకుంటూ పాయింట్ రైజ్ చేశారు. అలా భార్యల వల్ల బాధలు పడే భర్తలు ఎందరూ ఉన్నా చేతులు పైకెత్తమన్నారు. 1-2 గంటలు అబ్బే ఎవరూ చేతులు పైకి ఎత్తడం లేదు. 2 చేతులకు సంకెళ్ళు పడిపోయినట్లు కదపలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. కొందరైతే మనకెందుకురా బాబు ఈ లేనిపోను గొడవ అన్నట్లు మూతికి అడ్డంగా ఎడమ చేతిని పెట్టుకొని ఆ భవనం సీలింగ్కి ఉన్న పెచ్చులు ఎన్ని ఊడిపోయాయో లెక్క పెట్టడం మొదలుపెట్టినట్లు నటిస్తున్నారు. ఇద్దరు మాత్రం ధైర్యంగా తమ చేయి పైకెత్తి వెనక్కి తిరిగి చూసి ఇంకెవరూ చేతులు పైకెత్తలేదని తెలుసుకొని, రెండూ లేని అల్లరి మనకెందుకురా బాబోయ్ అన్నట్లు తోక ముడిచేశారు. ఆ ఎత్తిన చేయి సైలెంట్గా కిందకు దింపేశారు. అంతేనా? సంకలో గొక్కున్నట్లు నటించి సభను రక్తి కట్టించారు. వాళ్ల ముఖాలు కూడా రక్తి కట్టించుకున్నారు. అక్కడితో అధ్యక్షుల వారితో సహా సంఘ పెద్దలందరూ మాట్లాడుకొని ఆ పాయింట్ డ్రాప్ చేసేశారు. సమావేశంలో సమయం ఇంకా ఉండడంతో మరో పాయింట్ రైజ్ చేయవలసి వచ్చింది సభను నడిపిస్తున్న పెద్దలకు. ఈసారి పాయింటు భర్తల వల్ల భార్యలు పడే కష్టాలు. ఈ రివర్స్ దెబ్బకు అక్కడ ఉన్న 500 మంది భర్తలు తమ సీట్లు కొంచెం షేక్ ఇచ్చిన అనుభూతికి లోనయ్యారు. ఓ 6 మంది భార్యలు పైకి లేచి టైటిల్ ఇంకా పవర్ఫుల్గా సెట్టింగ్ చేయమన్నారు. సంఘ పెద్దలందరూ సమాలోచనలో పడ్డారు. ఒక నెలలో కుక్కల్ని పెంచుకునే ఇంటి ఓనర్ల సమస్య. మరో నెలలో కాలనీలో జరిగే పెళ్లిళ్లకు అందరూ వెళ్లకుండా అందరి తరఫున ఒక్కరే వెళ్ళి ఫుల్లుగా భోజనం లాగించేసి వచ్చే విషయంలో తర్జన భర్జనల సమస్య. ఇంకో నెలలో ఏ విషయంలోనైనా బయట వాళ్ళు వచ్చి గొడవ పెడితే ఆడవారు మాత్రమే కర్ర పట్టుకు వెళ్ళి వాళ్లను తరిమి బుద్ధి చెప్పే విషయం మీద చర్చ. ఇలా చాలా జరిగాయి. కానీ అసలు ఈ విధంగా సమస్య టైటిల్నే పవర్ఫుల్గా సెట్టింగ్ చేయమని అడగడం ఇదే ప్రథమం. ఇందులో ఏదో అరకాసు లాంటి తిరకాసు అనుకుంటూనే 10 మంది పెద్దలు గుండ్రంగా కూర్చొని తమ గుండెకాయను గట్టిగా కుడి చేత్తో పట్టుకొని ఎడమ చేత్తో బట్టతలలు తడుముకుంటూ సమస్య టైటిల్ పకడ్బందీగా మార్చారు. అది ఏంటంటే, మొండి శిఖండి భర్తల వల్ల అమాయకపు భార్యలు పడే శతకోటి దరిద్ర కష్టాలు అంటూ టైటిల్ మార్చారు. దాంతో
అక్కడున్న భార్యామణులందరికీ ఆ టైటిల్ మహాఘోరంగా నచ్చేసి సంతోషించారు. ఈసారి సభ మళ్ళీ ప్రారంభమైంది. సభ అధ్యక్షుల వారు, అలా భర్తల వల్ల కష్టాలు పడుతున్న భార్యలందరూ చేతులు పైకెత్తండి అన్నారు. ఈసారి ఒక్క భార్యగారు కూడా చేయి పైకెత్తలేదు. అమ్మయ్య అనుకున్నారు భర్తలు. తమ పరువు పిండాకుడు కాకపోయినందుకు చాలా ఆనందించారు. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో తమ భార్యలకు కేజీ లడ్డుండలు, 4 మూరల మల్లెపూల దండ కొనాలని ఎవరికి వాళ్లే మనసులో ఫిక్స్ అయిపోయారు. కొందరు జున్ను కొనాలని, ఇంకొందరు తాటి తాండ్ర కొనాలని, మరికొందరు కరకరలాడే చెగోడీలు కొనాలని తమ హృదయ అంతర్భాగాలలో గట్టిగా నిశ్చయం చేసుకున్నారు. ఇంతలో భార్యల గ్రూపు స్థానంలో ఉన్న ఓ నారిమణి పైకి లేచి, ఒక్కో భార్యది ఒక్కో కష్టం, సమస్యను అలా హోరు మొత్తంగా కాకుండా పర్సంటేజీ ప్రకారం అడగండి అంది. అర్థమైన అధ్యక్షుల వారు, సరేనమ్మా, సరే సరే తల్లి, అడుగుతున్నాను వినండి. ఓ మాదిరిగా అంటే 50 పాళ్ళు నరక యాతనలతో భర్తల వల్ల బాధలు పడుతున్న భార్యలు చేతులు పైకెత్తండి అంటూ గట్టిగా అరిచారు. అసలు ఒక్క భార్యమని కూడా చెయ్యి పైకెత్తలేదు. ఈసారి ఇంకొంచెం పర్సంటేజీ మార్చుతున్నాను వినండి బంగారు తల్లులు. 75 పాళ్ళు నరక యాతనలతో భర్తల వల్ల బాధలు పడుతున్న భార్యలు చేతులు పైకెత్తండి అంటూ మరీ గట్టిగా అరిచారు అధ్యక్షుల వారు. ఇప్పుడు కూడా ఒక్క భార్యామణి చేయి పైకెత్తలేదు. అధ్యక్షుల వారికి కోపం. నరకలోకం, మధ్యలోకం, క్రిందిలోకం, పైలోకం, పూర్వలోకం, అధోలోకం, గంధర్వలోకం, గాడిద గుడ్డులోకం ఇవన్నీ దాటేసి నసాళానికి అంటుకుంది కోపం. అంటే మీ ఉద్దేశం 100కి 100 పాళ్ళు భర్తల వల్ల మీరు భయంకర అష్టకష్టాలు అనుభవిస్తున్నారని సభ్య సమాజానికి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అలాగైతే ఇప్పుడు చేయి పైకెత్తండమ్మా అమ్మలక్కలు, బంగారు బొమ్మలు, సంతోషంగా పైకెత్తండి. మీ కసి తీర్చుకునే అంత పరమానందంగా ఓ భార్యామణులు మీ చేతులు పైకెత్తండి. ఇదిగో గట్టిగా అన్ని ఖండాల్లో వినపడేంత గట్టిగా లౌడ్ స్పీకర్లో చెబుతున్నాను. 100కి 100 పాళ్ళు భర్తల వల్ల అష్టకష్టాలు అనుభవించేవాళ్లు చేయి పైకెత్తండి మహారాణులు అంటూ పెనం మీద పులిలా చిందులు వేస్తూ అన్నారు అధ్యక్షుల వారు. నో, కొంచెం కూడా ఎవరూ తల పైకెత్తలేదు ఆ సమావేశంలో ఉన్న భార్యలు. ఇప్పుడు అధ్యక్షుల వారికి అన్ని అవయవాలు మండిపోతున్నాయి. నెక్స్ట్ ఏ పర్సంటేజ్ పెట్టాలో ఆయనకు అర్థం కాలేదు. ఇంకా చాలా పర్సంటేజీలు ఉన్నాయి కదా అరిచింది ఓ భార్యామణి. ఉంటాయమ్మా, ఎందుకుండవు, అంతా మీ రాజ్యం అయిపోయింది. 100 పర్సంటేజీలు ఉంటాయి, ఉండక చేస్తాయా? ఇదిగో అడుగుతున్నా, 1,00,000 పాళ్ళు, అక్షరాల 1,00,000 పాళ్ళు తమ భర్తల వల్ల మహాభయంకరమైన అతి క్రూర రాక్షస పద్ధతిలో అష్ట కష్టాల కన్నా ఎక్కువ కష్టాలు పడుతున్న ఓ పరమ పవిత్ర భార్యామణులు, ఇలాంటి వాళ్ళు ఈ సభలో ఎవరైనా ఉంటే తమ బంగారపు చేతిని దయచేసి పైకెత్తన్నమ్మా తల్లి అంటూ పొలికేక పెట్టారు అధ్యక్షుల వారు. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న అక్కడున్న 500 మంది భార్యామణులు ఒక్కసారిగా తమ చేతులు పైకి ఎత్తేశారు. అంతేనా? భర్తలు డౌన్ డౌన్ అంటూ గట్టిగా అరిచారు. ఆ కాలనీలో ఉన్న మొత్తం గృహాల పునాదులు కొంచెం అటూ ఇటూ కదలాడాయి ఆ దెబ్బకు. ఆ అరుపులకు జడుసుకున్న భర్తలు భయపడి బెంబేలు పడిపోయి బయటకు పరిగెట్టేశారు, తోసుకుంటూ అక్కడున్న ఒకే ఒక ద్వారం గుండా. భార్యలు కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి ఆ భార్యల తాలూకు భర్తలు అందరితో పాటు అధ్యక్ష పీఠం మీద కూర్చున్న అధ్యక్షుల వారు, మిగిలిన సంఘ పెద్దలు కూడా భూతద్దం పెట్టి వెతికి చూద్దామన్నా ఎక్కడా కనిపించకుండా పోయారు ఆ చుట్టుపక్కల పర్లాంగు దూరంలో. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.